అందరికీ నమస్కారం అండి. నేను సుధా. కార్తీక పురాణం 28వ అధ్యాయనం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తానెంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించుచున్నాడు. కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంత గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దుర్వాసనుడు శ్రీమన్నారాయణు కడక సెలవు పొంది తనను వెంటాడుచున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుచూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నా పైగల అనురాగంతో ద్వాదశి పారాయణంను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి తిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకై సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు ఏగమని చెప్పానా. నీవే నాకు శరణ్యం. నేను ఎంతటి తపశీలినైనా, ఎంత నిష్టగలవాడనైనా నీ భక్తి ముందు నేను తక్కువే. నన్ను ఈ విపత్తు నుండి కాపాడుమని అనేక విధములుగా ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణును జ్ఞానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనస్ఫూర్తి వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింప తలచితవేమి, ముందు నన్ను చంపి తరువాత ఈ దుర్వాసను చంపుము. నీవు శ్రీమన్నారాయణు ఆయుధనము, నేను శ్రీమన్నారాయణు భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి గాన శరణుగోరు వారికి ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసనుడు ముల్లోకములు తిరిగినను ఇతని వెంటాడుచున్నావే గాని చంపుటలేదు. దేవా, అందరూ ఒకటైనను గాని నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయం లోకం అంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయం కలగకుండా రక్షింపమని ప్రార్థించెను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నను, నన్ను శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రకారంతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధం అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ అంబరీష, నీ భక్తికి పరీక్షించుటకు నేనిట్లు చేసితిని గాన వేరుగాదు. అత్యంత దుర్మార్గులు పరాక్రమంతులైన వారు కూడా, దేవతలైన ఏకమైనా కూడా చంపజాలని మూర్ఖులను నేను ఎలా చంపితేనో నీవెరుగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకముల అందు ధర్మములు స్థాపించుచుండెను. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసనుడు నీపై పగబ్రూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద చూసిన రౌద్రము నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షింపుమని ముని గర్వమణచమని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహా తపశ్శాలి. రుద్ర తేజము భూలోకవాసులనందరును చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను, కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసనుడు గాని, క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్నెదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతునై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమం. ఈ నీతిని ఆచరించు వారు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వర్తింపుమని చక్రాయుధం పలికెను. అంబరీషుడా పలుకులు ఆలకించి, నేను దేవ, గో, బ్రాహ్మణుల యందు స్త్రీల యందు గౌరవము కలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవలననే నా అభిలాష. శరణుగోరిన ఈ దుర్వాసుని నన్ను రక్షించి కరుణించుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరారు. నీవు అట్టి తేజో రాశివి. మహావిష్ణువు దుర్మార్గులపై నిన్ను ప్రయోగించి శిక్షించి 14 లోకములను కంటికి రెప్పాల వలె కాపాడుచున్నాడు. కాన నీకివే నా నమస్కారములు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రం అంబరీషును లేవదీసి, అంబరీష, నీ భక్తికి నేను మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములు వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసింపక, పరధనమును ఆశింపక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయక ఉండురో అట్టి వారి కష్టములు నశించిపోవును. దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ మహాపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమైనను. 28వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.